బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా అనంతపల్లి శివారు బ్రిడ్జ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్రమంగా తరలిస్తున్న డబ్బు కట్టలు బయటపడ్డాయి. తౌడులో కలిపే కెమికల్ బస్తాలతో వెళ్తున్న వ్యాన్ ను వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడగా క్లీనర్ డ్రైవర్ కి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి చేర్చి చికిత్సను అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ క్రమంలో వ్యాన్ అడుగు భాగంలో 7 అనుమానాస్పద బాక్సులను పోలీసులు గుర్తించారు. ఉన్నతాధికారుల సమక్షంలో బాక్సులను అనంతపల్లి టోల్ ప్లాజా వద్ద తెరిచి చూడగా భారీగా నగదు బయటపడింది. బాక్సులోని డబ్బులను అధికారులు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ లెక్కిస్తోంది. నగదు మొత్తం 7 కోట్ల వరకు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీటిని రాజమండ్రి నుంచి విజయవాడకు తరలిస్తున్నట్లు సమాచారం. ఆ సొమ్ము ఎవరిదై ఉంటుందన్న కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. ఎన్నికలకు 2 రోజుల ముందు భారీగా నగదు లభ్యం కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దాంట్లో వచ్చేసి పౌడర్ ప్యాకెట్స్ వచ్చేసి పైన పెట్టి కింద వచ్చేసి 7 బాక్సుల్లో ఒక్కొక్క బాక్సులో ₹1 ₹500 నోట్ల కట్టలు పెట్టేసేసారు. 7 బాక్సుల్లో 7 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. ఈ పైన వచ్చేసి మనం ఏదైనా చెక్ చేసినా కానీ తెలియకుండా వచ్చేసి పైన వచ్చేసి ఒక పౌడర్ చుట్టుపక్కల వేసేసి మధ్యలో పెట్టారు బాక్స్ ఈ డబ్బుల్ని. ఇవి వచ్చేసి వెనకాల నుంచి ఒక లారీ వచ్చేసి స్పీడ్గా వచ్చేసి ఈ దోస్త్ వెహికల్ని అశోక్ లేలాండ్ నుంచి వెనక నుంచి డాష్ ఇవ్వగానే ఇది వచ్చేసి పడిపోయింది, పక్కకి పడింది. పడేసరికి ఒక బాక్స్ వచ్చేసి పౌడర్ బాక్స్ తో పాటు బాక్స్ వచ్చేసి డబ్బులున్న బాక్స్ వచ్చేసి కింద పడింది. హైవే మొబైల్ వాళ్ళు వచ్చేసి చూస్తే డబ్బులు ఉన్నట్టు కనబడితే వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు పిలిచారు. తర్వాత మన సిఏ గారికి ఫోన్ చేశారు. సిఏ గారు వెంటనే స్పాట్కి వచ్చేసి చూస్తే డబ్బులు బాక్స్ లో కనపడతా ఉన్నాయి. అప్పుడు వెంటనే ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అట్లాగే ఆర్ఓ గారికి, అట్లాగే మా ఎస్పీ గారికి అందరికి తెలియజేసి అట్లా ఉండి అని చెప్పేసి తెలియజేసిన తర్వాత మళ్ళీ ఎస్పీ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అందరినీ మళ్ళీ మన వీడియో తీపిచ్చేసి అందరి సమక్షంలో సీజ్ చేసేసామని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత ఎఫ్ఎస్టీ టీం వచ్చేసి ఈ 7 కోట్ల రూపాయలని ఎవరిదని చెప్పేసి తెలియాల్సి ఉంది. ఇంకా అది ఇది వచ్చేసి హైదరాబాద్ నాచారం నుంచి వచ్చేసి మాధవి ఎడిబుల్ బ్రానాయిల్ వచ్చేసి మండపేటలో ఉంది, ఈస్ట్ గోదావరి. అక్కడికి వెళ్తా ఉంది. ఇది ఈ వెహికల్ అక్కడికి వెళ్తుందని చెప్పేసి బుక్ చేస్తున్నారు. దీన్ని వచ్చేసి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సాగర్, నగదు స్వాధీనం గురించి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా దగ్గర ఈ రోజు ఉదయం ఒక యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ లో మినీ వ్యాన్ కొంత బోల్తా పడింది. వెనక నుండి హెచ్చర్ వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే జనరల్ గా ప్రమాదం జరిగింది. డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాకపోతే ఈ యాక్సిడెంట్ స్పాట్ కు వెళ్ళిన కానిస్టేబుల్ ఆ వ్యాన్ లోండి బయటపడినటువంటి సామాన్ చూసి కొంత కంగారు పడ్డాడు. ఈ సిమెంట్ బస్తాల మధ్య, అంటే కెమికల్ కి సంబంధించిన బస్తాలు అంటున్నారు, ఈ బస్తాల మధ్య పూర్తిగా ప్యాక్ చేసినటువంటి బ్లూ రంగు ప్లాస్టర్ తో చాలా పక్కగా ప్లాన్ చేసి దాచినటువంటి మొత్తం 7 బాక్సులు బయటపడ్డాయి. వెంటనే అతను నల్లజర్ల సిఐతో పాటుగా ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు కానిస్టేబుల్. వెంటనే అక్కడ చేరుకున్న నల్లజర్ల సిఐ గాని అటు డిఎస్పీ కూడా, కొవ్వూరు డిఎస్పీ రామారావు మొత్తం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయగా మొత్తం ఒక్కొక్క బాక్స్ లో ₹1 చొప్పున 7 బాక్సులు కూడా 7 కోట్ల రూపాయలను అధికారులు సీజ్ చేశారు. మొత్తం ఈ నగదు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది అనే దాని మీద ప్రస్తుతానికి ప్రాథమిక సమాచారం ఉంది. కానీ ఏ పార్టీకి వెళుతుంది, మండపేట వెళ్తుంది అని చెప్తున్నారు, మరొకసారి రాజమండ్రికి వెళ్తుందని చెప్తున్నారు. కాబట్టి అసలు ఈ నగదును ఏ పార్టీకి తీసుకువెళ్తున్నారు, అక్కడ ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమం జరుగుతుందా అనే దాని మీద కూడా ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని కూడా మనకైతే సమాచారం అందుతుంది. రేణుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సాగర్.